ఏపీలో ఎమ్మెల్యే కోట బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ వీడింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ నేత సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది అధిష్టానం. దీనితో కాసేపట్లో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీకి 3, జనసేన 1, బీజేపీ 1 చొప్పున సీట్లు సర్దుబాటు జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే నేటితో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ముగియనుంది. దీనితో బీజేపీ సోము వీర్రాజు వైపు మొగ్గు చూపింది. దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ప్రస్తుతం బీజేపీ సోము వీర్రాజుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. మొత్తంగా ఇప్పుడు ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో పూర్తిస్థాయిలో కూడా టీడీపీ 3 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇది జనసేన నుంచి ప్రస్తుతం నాగేంద్రబాబు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నుంచి 3 చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో 5 ఉన్నట్లు 5లో ప్రస్తుతం అయితే 1 బీజేపీకి కేటాయించడం జరిగింది. బీజేపీకి కేటాయించిన దాంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆ బీజేపీకి కేటాయించిన దాంట్లో సోము వీర్రాజుకి అయితే ఈ యొక్క బీజేపీ అయితే అధిష్టానం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి మొత్తంగా ఈ సోము వీర్రాజు గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం ఉంది. దానికి తోడుగా సోము వీర్రాజుకి గతంలో పార్టీ కోసం అతను ఎంతో కష్టపడినటువంటి అనుభవం ఉంది. అయితే లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ తర్వాత కాస్త సోము వీర్రాజు అన్ని యాక్టివిటీస్ కి అయితే దూరంగా ఉంటూ వస్తున్నటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో మరి సోము వీర్రాజు ఇప్పుడు ప్రస్తుతం అయితే మళ్ళీ తెరపైకి వచ్చారు. సోము వీర్రాజుకి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజుకి అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. మరి ఇంకొంచెం గలం ఇప్పే అవకాశం కనపడుతుంది. అయితే సీనియర్ నేతగా కూడా పేరుగాంచినటువంటి వ్యక్తి సోము వీర్రాజు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ ఎమ్మెల్యే కోటలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అతను ఉండటం ఇప్పుడు పార్టీ కొంచెం గట్టి బలం ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరి సోము వీర్రాజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే మరి పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆ తర్వాత సోము వీర్రాజు గత అంటే వైసీపీ ప్రభుత్వంలో కాస్త యాక్టివ్ గా ఉన్నటువంటి సోము వీర్రాజు ఆ తదుపరి కాస్త అతని యాక్టివ్నెస్ తగ్గించుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి చూసిన పరిస్థితి అధిష్టానం కూడా కాస్త అతన్ని పక్కన పెట్టినప్పటిగా భావించినప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి ఇవ్వడంతో కాస్త ఉత్సాహంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవాలి. మరి సోము వీర్రాజు ఈ రోజు నామినేషన్ అయితే దాఖలు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. రామారావు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.